హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ లాడర్. ఇవాళ మనము ఫోర్త్ స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్లో ఫోర్త్ చాప్టర్ అయిన స్వామి వివేకానందలో ఉన్న గ్లోసరీస్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ షోకేస్డ్. షోకేస్డ్ అంటే ఎగ్జిబిటెడ్. షోకేస్డ్ అంటే ఏంటి? ఇప్పుడు దేన్నైనా మనం చూపించడం అన్నమాట. లైక్ మనకి ఏదైనా క్లోత్ షాప్‌కి వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి బయట నుంచి వాళ్ళు కొన్ని బొమ్మలకి డ్రెసెస్ అవి వేసుంటారు కదా! దాన్ని షోకేస్డ్ అంటారనమాట. బయట వాళ్ళకి కనిపించేటట్టు వాటిల్ని షో చేయడం. దాన్ని షోకేస్డ్ అంటారు. ఎగ్జాంపుల్, ద మ్యూజియం షోకేసెస్ ఏన్షియంట్ థింగ్స్. అంటే మ్యూజియంలో పాతకాలపు వస్తువులన్నిటిని షోకేస్ చేస్తారు కదా! లైక్ మనకి మ్యూజియంస్‌లో ఏముంటాయి? పాతకాలంలో ఏమేమి వస్తువులు వాడేవారో అండ్ అప్పట్లో ఉండే వస్తువులు ఇవన్నీ మనకి గ్లాస్ దానిలో వెనక పెట్టి షో చేస్తారు కదా! దాన్ని షోకేస్డ్ అంటారనమాట. నెక్స్ట్ వర్డ్ ఫ్యూరియస్. ఫ్యూరియస్ అంటే వెరీ యాంగ్రీ, అంటే చాలా కోపం. ఇప్పుడు ఏదైనా మనకి నచ్చని పని చేస్తే మనం ఫుల్లీ ఫ్రస్ట్రేటెడ్ అయిపోతాం కదా! దాన్ని ఫ్యూరియస్ అంటారనమాట. ఎగ్జాంపుల్, షీ వాజ్ ఫ్యూరియస్ వెన్ షీ రియలైజ్డ్ షీ హ్యాడ్ బిన్ ట్రిక్డ్. అంటే ఆమెకి చాలా కోపం వచ్చిందనమాట ఎప్పుడైతే ఆవిడ ఒకరి చేత ప్రాంక్ చేయబడింది అని ఎప్పుడైతే ఆమెకు తెలుసుకుందో అప్పుడు చాలా కోపం వచ్చింది ఆ అమ్మాయికి. నెక్స్ట్ వర్డ్ ఫెరీ. ఫెరీ అంటే ఏ స్మాల్ బోట్, చిన్న బోట్ అనమాట. షిప్ కాదు, బట్ ప్యాసింజర్స్ అయితే వెళ్తారు అలాంటిది, అదనమాట. ఎగ్జాంపుల్, ద ఫెరీ టేక్స్ ప్యాసింజర్స్ అండ్ వెహికల్స్ అక్రాస్ ద బే. అంటే లైక్ ఆ బోట్లో ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు, వెహికల్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.